మీరు చేస్తున్న ప్రొడక్ట్స్‌కి కంపెనీస్‌లో తయారు చేస్తున్న ప్రొడక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్‌లో ఉన్న సోప్స్‌లో అండి ఎస్ఎల్ఈఎస్ అని, నెక్స్ట్ పారాబెన్స్ అని, ఎస్ఎల్ఎస్ అని ఇటువంటి కెమికల్స్‌ని యాడ్ చేస్తారండి. ఆ కెమికల్స్ మనం వాడటం వల్ల ఏంటంటే స్కిన్ డ్రై అవుతుందండి. ఇంగ్రీడియెంట్స్‌ని మీరు మిక్స్ చేస్తారు కదండీ! ఏ విధంగా గ్రేడ్ చేస్తారండి అది? స్కిన్ టైప్‌ని బట్టి మేము వాటిని కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఎందుకంటే మనం వాడేది ఏది కూడా కెమికల్ కాదు కాబట్టి, ఎవ్రీథింగ్ హెర్బల్ కాబట్టి, ఎవ్రీథింగ్ హార్మ్‌లెస్ కాబట్టి, సో మనం కాన్ఫిడెంట్‌గా సేల్ చేయొచ్చండి. సో చేసే ప్రోడక్ట్ కూడా కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండాలండి. పర్ఫెక్ట్‌గా ఉండాలి. కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం వెరైటీస్ ఎక్కువ చేయండి. ఒకటి కాదు చాలా వెరైటీస్ చేయండి. సో మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ సంపాదిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త బిజినెస్ ఐడియాతో నేను ముందుకు వచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయాలని బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బిజినెస్ ఐడియా ఏమిటి అంటే సోప్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. హెర్బల్ సోప్ మేకింగ్ బిజినెస్. సో హెర్బల్ సోప్ మేకింగ్ బిజినెస్ అనేది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అని నేను చెప్పగలను. ఒక రోజుకి మీరు 5,000 to 6,000 వరకు మనీ ఎర్న్ చేసుకునే ఒక అద్భుతమైన బిజినెస్ అవకాశం మీకు నేను చెప్పబోతున్నాను. ఈ సోప్ బేస్ ఎక్కడ దొరుకుతుంది, సో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. సో వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు లైక్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎవరికైనా మీకు హోల్సేల్ ప్రైస్ లో సోప్స్ కావాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్ లో మీకు నెంబర్ ఇస్తానండి. వీడియో మీద కూడా మీకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేసి హోల్సేల్ ప్రైస్ లో మీరు తీసుకొని అది రిటైల్ లో మీరు చాలా ఎక్కువ ప్రైస్ తో మీరు మంచిగా మీరు ప్రాఫిట్ సంపాదించగలరండి. ఒక సోప్ కాస్ట్ అయితే మాత్రం వీళ్ళు 100 grams సోప్ అయితే మాత్రం 80 రూపీస్ అని చెప్తున్నారండి. మనం మార్కెట్ లో అది 120 నుంచి 150 వరకు కూడా మనం సేల్ చేయొచ్చు. అవి సూపర్ మార్కెట్ లో కానీ, బ్యూటీ పార్లర్స్ లో కానీ, హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించిన షాప్స్ లో కానీ మనం డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి సో మనం వాటిని సేల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే మనం ఒక ఇంట్లో ఉన్నాం అనమాట, సంధ్య గారి ఇంట్లో ఉన్నాం అనమాట. సో ఆమె అయితే సోప్ మేకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేసి అద్భుతంగా చక్కటి ప్రాఫిట్ సంపాదిస్తున్నారండి. వారు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎంత ప్రాఫిట్ సంపాదిస్తున్నారు అనేది కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను. సో డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. హాయ్ సంధ్య గారు. హాయ్ అండి. అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కదండి, ఎన్ని రోజులు అయిందండి ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసి? యాక్చువల్‌గా బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. అసలు ఈ సోప్స్ తయారు చేయాలని చెప్పి మీకు ఆ థాట్ ఎందుకు వచ్చిందండి? అంటే యాక్చువల్‌గా నౌ డేస్‌లో ఏంటంటే స్కిన్ బాగా డ్రై అవుతుంది. సో, ఇప్పుడు మార్కెట్‌లో వాడే సోప్స్ వల్ల ఏంటంటే కెమికల్స్ కొంచెం ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి, ఆ కెమికల్ వాడకం ఎక్కువ అవ్వడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. సో, అది అవాయిడ్ చేయటానికి స్కిన్ కూడా డ్రై అవుతుంది బాగా. దానివల్ల ఏంటంటే స్కిన్ గ్లాండ్స్ అన్నీ కూడా పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయన్నమాట. దానివల్ల డ్రైనెస్, ఇచ్చింగ్, డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. సో, అందుకోసమని నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఏమైనా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడితే బావుంటుందేమో అని చెప్పి. సో, అట్లా సెర్చ్ చేసిన తర్వాత చక్కగా హెర్బల్ సోప్స్ నేర్చుకుంటే బావుంటది కదా అనిపించిందండి. ఈ సోప్స్ మీరు తయారు చేస్తే ఎక్కడ నేర్చుకున్నారండి? నేను హైదరాబాద్‌లో ఒక సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను దీన్ని నేర్చుకున్నానండి. ఓకే. అది మీకు ఎన్ని రోజులు పట్టిందండి నేర్చుకోవడానికి? ఇది 2 days వర్క్‌షాప్ ఉంటుందండి యాక్చువల్‌గా. సో, ఇందులో 2 types ఆఫ్ సోప్స్‌ని మాకు నేర్పించారు. ఇంగ్రీడియెంట్స్‌ని మీరు మిక్స్ చేస్తారు కదండీ! ఏ విధంగా గ్రేడ్ చేస్తారండి అది? అంటే యాక్చువల్‌గా మేము మెల్ట్ అండ్ పోర్ అని ఒకటుంటది. మెల్ట్ అండ్ పోర్ ప్రాసెస్ ఉంటుంది. దెన్ కోల్డ్ ప్రాసెస్ అని 2 ప్రాసెస్‌లు ఉంటాయండి. మెల్ట్ అండ్ పోర్ ప్రాసెస్‌లో మేము సోప్ బేసెస్ డిఫరెంట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సోప్ బేసెస్‌లో మేము స్కిన్ టైప్‌ని బట్టి మేము వాటిని కస్టమైజ్ చేసి ఇస్తామండి. సరే. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొడక్ట్స్‌కి బయట కంపెనీస్‌లో తయారు చేస్తున్న ప్రొడక్ట్స్‌కి డిఫరెన్స్ ఏంటండి? ఎందుకంటే కంపెనీస్‌లో అవి బ్రాండెడ్ కంపెనీస్ అయి ఉంటాయి. సో, ఇప్పుడు మీరు చేస్తున్న హెర్బల్స్ అంటున్నారు కదా! దీనికి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏంటంటే మార్కెట్‌లో ఉన్న సోప్స్‌లో అండి ఎస్ఎల్ఈఎస్ అని, నెక్స్ట్ పారాబెన్స్ అని, ఎస్ఎల్ఎస్ అని ఇటువంటి కెమికల్స్‌ని యాడ్ చేస్తారండి. ఫోమింగ్ ఏజెంట్స్ అని డిఫరెంట్ కెమికల్స్‌ని యాడ్ చేస్తారు. ఆ కెమికల్స్ మనం వాడటం వల్ల ఏంటంటే స్కిన్ డ్రై అవుతుందండి. సో, దట్స్ వై ఏంటంటే అట్లాంటి కెమికల్స్ ఏవి లేకుండా
ఓన్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో మేము తయారు చేస్తాం. ఇప్పుడు మీరు సోప్స్ తయారు చేస్తున్నారు కదండి, దానికి సంబంధించిన ఏమైనా మెషినరీ ఏమైనా ఉంటుందా, లేకపోతే మీరు ఏ విధంగా సోప్ని ఆ ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తారండి? దీనికి మిషనరీ అంటూ ఏమి ఉండదండి. ఓకే. మేము యాక్చువల్లీ మౌల్డ్స్ అని ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ మౌల్డ్స్ ఉంటాయండి. ఇట్లా ఉంటాయి మౌల్డ్స్, మార్కెట్లో దొరుకుతాయి. సో మనం ఆ సోప్ బేస్ ని మనం మెల్ట్ చేసి మనకు కావాల్సిన డిఫరెంట్ షేప్ లో మనం ఈ మౌల్డ్స్ లో ఆ మెల్టెడ్ సోప్ బేస్ ని ఇందులో పోర్ చేసి సోప్ ని తయారు చేస్తారు. ఓకే. ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుందండి? ఈ ప్రాసెస్ మెల్ట్ అండ్ పోర్ సోప్ అయితే 10 minutes పడుతుంది. ఓకే. సరే, ఇప్పుడు మీరు నేనైతే విన్నాను సోప్స్లో కొన్ని రకాలు ఉంటాయని విన్నాను. ఎన్ని రకాల సోప్స్ ఉంటాయండి వీటిలో? హెర్బల్ సోప్స్లో ఎన్ని రకాల సోప్స్ ఉంటాయి? ఇందులో మెల్ట్ అండ్ పోర్ సోప్స్ అని ఉంటాయి, మళ్ళీ కోల్డ్ ప్రాసెస్ సోప్ అని కూడా ఉంటాయండి. ఓకే. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏంటంటే మెల్ట్ అండ్ పోర్ అనేది సేఫ్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు ఈజీగా. బట్ కోల్డ్ ప్రాసెస్ సోప్ అని ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే అందులో లై వాడతారు. సో ద లై అండ్ ఆయిల్స్ మిక్సింగ్ వల్ల ఆయిల్, లై, వాటర్ ఈ 3 మిక్స్ చేయడం వల్ల సోప్ అనేది ఫామ్ అవుతుంది యాక్చువల్లీ. సో అది ఫామ్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం అది చేయాల్సి ఉంటుంది. సో అది చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. గాగుల్స్ వాడాలి, హ్యాండ్ గ్లౌజెస్ వాడాలి, మాస్క్ కంపల్సరీ వేసుకోవాలండి, కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అయితే ఈ రెండు ప్రాసెస్ లో ఏమైనా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి? ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి. మెల్ట్ అండ్ పోర్ లో కొంచెం మెల్ట్ అండ్ పోర్ అనేది తక్కువే ఉంటుందండి, 80 to 120 వరకు ఉంటుంది ప్రైస్. అండ్ కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అయితే మాత్రం మీకు మినిమం 150 to 400 వరకు ఉంటుంది. 150 to 400 వరకు ఉంటుంది, ఎందుకంటే అది ప్రాసెసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి మెటీరియల్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కూడా కోల్డ్ ప్రాసెస్ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడతారు. సో అందులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్. సరే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే స్కిన్ కేర్ మీద చాలా ఎక్కువగా మనం బడ్జెట్ పెడుతున్నాము, ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం. సో పిల్లలకి సంబంధించిన ప్రాసెసింగ్ వేరే ఉంటుందా, పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది? డిఫరెన్స్ ఏంటండి? పిల్లలకి ఏ విధంగా చేస్తారు, పెద్దవాళ్ళకి ఏ విధంగా చేస్తారు? పిల్లలకి అంటే చిన్న పిల్లలు కదండి, వాళ్ళ స్కిన్ కూడా చాలా స్మూత్ గా, చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అంటే ఇంగ్రీడియంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి? డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇంగ్రీడియంట్స్ లోని ఎసెన్షియల్ ఆయిల్స్ లో కూడా వాళ్ళకి డిఫరెన్స్, క్వాంటిటీ డిఫరెన్స్ ఉంటుంది, మీరు వేసే క్వాంటిటీ కొంచెం డిఫరెన్స్. అండ్ మెటీరియల్ ఆల్సో, మెటీరియల్ కూడా అంటే పెద్దవాళ్ళకి వేరే మెటీరియల్ యూజ్ చేస్తారు, చిన్న పిల్లలకి వేరే మెటీరియల్ వాడతారు. దాంట్లో కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉందా, లేకపోతే సేమ్ ఉంటుందా? లేదండి, ప్రైస్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది. మీరు చేస్తున్న బేస్ ఉంది కదండి, సోప్ బేస్ ఉంది కదా, ఆ సోప్ బేస్ అనేది ఎక్కడ దొరుకుతుందండి? సోప్ బేస్ అనేది యాక్చువల్లీ మేము తయారు చేస్తామండి, మీకు బయట కావాలన్నా కూడా అన్ని మా ఆన్లైన్ షాపింగ్స్ లో కూడా దొరుకుతుంది, అది కూడా మేము ఎక్కడైనా పర్చేస్ చేస్తాం. ఓకే. దీనికి మనం మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమైనా చెప్పగలరా? ఏ విధంగా మార్కెటింగ్ చేయొచ్చు అనేది నేను చెప్పగలరా? సో మెనీ వేస్ ఉన్నాయండి, ఇందులో చక్కగా మనం చేసుకోవచ్చు మంచిగా మార్కెటింగ్ అనేది కూడా, ఎందుకంటే మనం వాడేది ఏది కూడా కెమికల్ కాదు కాబట్టి, ఎవ్రీథింగ్ హెర్బల్ కాబట్టి, ఎవ్రీథింగ్ హార్మ్లెస్ కాబట్టి, సో మనం కాన్ఫిడెంట్ గా సేల్ చేయొచ్చండి. అది షాపింగ్ మార్ట్స్ లోకి వెళ్ళొచ్చు, నెక్స్ట్ బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళొచ్చు, హెర్బల్ షాప్స్ ఉంటాయి, ఎస్పెషల్ గా ఓన్లీ హెర్బల్ ప్రొడక్ట్స్ సేల్ చేసే షాప్స్, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీద. సో మనం హ్యాపీగా వీటిని కాన్ఫిడెంట్ గా సేల్ చేయొచ్చు. ఓకే. ఇది ఆన్లైన్ లో మనం ఏ విధంగా సేల్ చేయొచ్చండి? ఆన్లైన్ లో కూడా మనం దీన్ని సేల్ చేయొచ్చండి, మంచి ప్రైసే వస్తుంది. కాకపోతే మన కస్టమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మన ప్రొడక్ట్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్ గాను మంచిగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు సోప్స్ చేస్తున్నారు కదండి, ఎన్ని రకాల సోప్స్ మీరు తయారు చేస్తున్నారండి? యాక్చువల్లీ నేనైతే 20 to 30 ఐటమ్స్ చేస్తానండి. సో మన ఇష్టమే, ఇంకా సో మెనీ టైప్స్ చేసుకోవచ్చు. ఇందులో పపయ్య చేసుకోవచ్చు, బీట్రూట్ చేసుకోవచ్చు, వాటర్ మెలన్ చేసుకోవచ్చు, అండ్ లావెండర్ చేసుకోవచ్చు, అలోవెరా చేసుకోవచ్చు, నీమ్ తులసి చేసుకోవచ్చు, సో మెనీ టైప్స్ అండి. మనం క్యారెట్ చేసుకోవచ్చు, మన ఇష్టమే అన్నమాట. మన వంటింట్లో మన ఏ వెజిటబుల్ ఉన్నా కూడా మనం వెజిటబుల్స్ ని చక్కగా మనం సోప్ లా కన్వర్ట్ చేసుకోవచ్చు, శాండిల్ చేసుకోవచ్చు, లెమన్ చేసుకోవచ్చు,
అండ్ దెన్ కుకుంబర్ చేసుకోవచ్చు. ఓకే. చక్కగా మనం మనకి ఇష్టమైన ఫ్రూట్ తీసుకొని ఆ ఫ్రూట్‌తో కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనకి సోప్ మనకి ఏ విధంగా తయారు చేయాలో మీరు ఇప్పుడు ఒక సోప్ మాకు తయారు చేసి చూపించగలరా? తప్పకుండా అండి. ఓకే. నీమ్ తులసి సోప్ చేస్తాను. నీమ్ తులసి సోప్ ఇప్పుడు మీరు తయారు చేస్తారు. ఓకే. మొత్తం ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు తయారు చేస్తారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా వీడియో. ఇప్పుడైతే మేడం నీమ్ తులసి సోప్ అయితే తయారు చేస్తున్నారు. సో వీడియోని మీరు డైరెక్ట్‌గా చూసేసేయండి. మెల్ట్ అండ్ పోర్ సోప్స్ చేస్తున్నామండి. నీమ్ తులసితో చేయబోతున్నాం సోప్ని. అండ్ గోట్ మిల్క్, ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది యూజ్ చేస్తే. సో ఈ సోప్ బేస్తో కూడా ఒక సోప్ చేస్తున్నాం. ఒక చిన్న పీస్ని మనం తీసుకుంటామండి. దీన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని మనం ఓవెన్లో జస్ట్ హాఫ్ సెకండ్ని హీట్ చేస్తామండి, కరిగిస్తాం. ఫస్ట్ టైం కొంచెమే కరుగుతుంది, తర్వాత మళ్ళీ కూడా ఒక హాఫ్ సెకండ్ పెట్టి దీన్ని పూర్తిగా మెల్ట్ చేస్తాం అన్నమాట. మెల్ట్ చేసిన సోప్ పేస్ట్ని ఇలా మౌల్డ్స్లో వేయాలి. 10 minutes అయిన తర్వాత ఈ మౌల్డ్లోంచి ఇలా తీసి ఈ క్లింగ్ ర్యాప్ అని ఒకటి ఉంటుందండి. సో ఈ ర్యాప్ తోటి మనం దీన్ని ర్యాప్ చేసి మనం స్టిక్కరింగ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే దీనికి స్వెట్ రాకుండా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఇలా ఓపెన్గా ఉంచేస్తే దీనికి స్వెట్ వచ్చేస్తుందండి. సో స్వెట్ రాకుండా మనం అది 10 minutes తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత క్లింగ్ ర్యాప్తో మనం ర్యాప్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి సోప్స్ని. ఇట్లాంటి ఈ టైప్స్ ఆఫ్ సోప్స్ అన్ని రకాలుగా మనకి ఏది కావాల్సి ఉంటుందో, అంటే నీమ్ సోప్ కానీ, గోట్ మిల్క్ కానీ, పపాయ కానీ, ట్రిపుల్ బటర్ కానీ, రెడ్ వైన్ కానీ, బ్లూబెర్రీ కానీ, మనకి ఏది కావాలన్నా కూడా మనం ఈ టైప్ ఆఫ్ సోప్ బేసెస్ తీసుకొని మనం సోప్ బేసెస్ సోప్స్ తయారు చేసుకొని ఇట్లా ర్యాప్ చేసి పెట్టుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో మెల్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా సోప్స్ తయారు చేయాలన్నది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో వీడియో ద్వారా మీరు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని నేను అనుకుంటానండి. సోప్స్ని ఏ విధంగా తయారు చేయాలనేది డైరెక్ట్గా వీళ్ళతో మాట్లాడి వీళ్ళు తెలుసుకోండి. ఒక సోప్ని మీరు ప్రాసెసింగ్ చేయడానికి దగ్గర 80 రూపీస్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు 80 రూపీస్కి అది వీళ్ళు సేల్ చేస్తారు. చాలా తక్కువ మార్జిన్ వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో మీకు బల్క్గా ఆర్డర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి, ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి. సో మంచి ప్రాఫిట్ని సంపాదించుకోండి. మీరు 80 రూపీస్కి తీసుకున్న సోప్ని 120 నుంచి 150 వరకు కూడా మీరు సేల్ చేసి ఒక్క రోజు మీరు 100 సోప్స్ సేల్ చేశారంటే ఖచ్చితంగా 4,000 to 5,000 ఈజీగా మీకు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డైరెక్ట్గా మీరు మార్ట్స్కి వెళ్ళండి, డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. హెర్బల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ చేస్తుంటారు కదా, వాళ్ళతో వెళ్ళండి. సో దీంట్లో ఒక చిన్న విషయం ఉందన్నమాట. సో చేసే ప్రోడక్ట్ కూడా కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. కాంపిటీషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం వెరైటీస్ ఎక్కువ చేయండి, ఒకటి కాదు చాలా వెరైటీస్ చేయండి. సో మీరు ఒక షాప్ దగ్గర కానీ ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు 1-2 సోప్స్ని పట్టుకొని మాత్రం వెళ్ళొద్దు. ఒక దగ్గర 20 సోప్స్ వెరైటీస్ ఆఫ్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి సో ఒక మంచి డిజైన్స్ అనమాట, పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక సోప్స్ మోల్డ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన మోల్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్లవర్స్ కానీ, యానిమల్స్ కానీ, సంథింగ్ డిజైన్స్ మోల్డ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మీరు తయారు చేసి బల్క్గా 20 సోప్స్ 30 సోప్స్ వెరైటీస్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోండి. సో ఒక ప్రైస్ని, ఒక సోప్ని మీరు 80 రూపీస్ తీసుకొని వాళ్ళతో డైరెక్ట్గా మీరు 20 రూపీస్తో మీరు సేల్ చేసుకోండి. చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అనమాట. నేను ఖచ్చితంగా చెప్పగలను. మన దగ్గర అయితే చాలా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వీళ్ళు చేయడానికి కూడా వాళ్ళ టైం సరిపోతుంది అనమాట. ఇంట్లోనే వీళ్ళు చేసి వాళ్ళ బిజినెస్ని ఎర్న్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ విధంగా ప్లాన్ చేయండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ సంపాదిస్తారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్.